అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ జీవితంలో ఏం చేసినా కష్టాలు సమస్యలే వస్తున్నాయి. భగవంతుని సహాయం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, దాన్ని మనం ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలమ్మా? ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అంటే అది ఒక ధైర్యం, ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం కదా. దీనికి సంబంధించి అంటే ఎలాంటి స్మరణ చేయాలమ్మా? అమ్మ, జీవితంలో కష్టాలు అపజయాలు ఏది అనుకున్నది జరగకపోవడం జరుగుతోందని కదా. అవును అవును. అప్పుడు భగవంతుడి సహాయం తీసుకోవాలి అని. భగవంతుడు ఎప్పుడూ కూడా ఎలా సహాయం చేస్తాడు అంటే ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సహకరిస్తాడు తప్ప చేతులు ముడుచు కూర్చున్న వాడికి సహకరించడు. దీనికి పాయింట్ అసలు చక్కగా మనకి మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే గాలి వీచే చోట దీపం వెలిగించి దేవుడా నువ్వే కాపాడు అంటే ఆయన ఎలా కాపాడతాడమ్మా? కాదు కదా. కాదు కదా. నువ్వు చెయ్యి అడ్డం పెట్టో, కనీసం చెయ్యి ఏదన్నా దానికి గాజు బుగ్గ ఏదన్నా అడ్డం పెట్టో, అయ్యాక మరీ ఎక్కువగా వచ్చి ఆరిపోకుండా చూడమని చెప్పాలి. లేదా కనీసం చెయ్యన్నా అడ్డం పెట్టాలి. ఏది పెట్టకుండా దేవుడి మహాత్యం నేను ఇక్కడ దీపం వెలిగించాను అంటే ఎట్లా కుదురుతుంది? పైగా దేవుడికి ఏం పని లేదా? మనం ఛాలెంజ్ చేసినప్పుడల్లా నేనున్నానని నిరూపించుకోవడానికి ఆయనకి ఏం అవసరం? అందుకే ఛాలెంజ్ చేయట్లేదమ్మా. ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమీ చేయకుండా నేను ఎందుకు చెయ్యాలి? నేను ఇప్పుడు దేవుడు ఏమన్నా మన సర్వెంటా అడగంగానే చేయడానికి? నీ తరఫు నుంచి కొంచెం ఉండాలి కదా. ఎప్పుడు ఇంతేనా? ఇట్లా కూడా ఉండాలిగా. కొంచెం నువ్వు ఏదో ఒకటి. ఇక్కడ మనకి చెప్తాడు, రామాయణంలోనే ఉంది ఇది. పురుష ప్రయత్నం ఉన్నప్పుడే దైవ సహాయం ఉంటుంది. మన ప్రయత్నం, పురుష ప్రయత్నం అంటే మానవుడు కొంచెం ప్రయత్నం చేయాలి. ఒక్క అడుగు నువ్వు వేస్తే 9 అడుగులు భగవంతుడు నీ వైపు వేస్తాడట. నువ్వు ఒక్క వంతన్నా నువ్వు కొంత నీ ప్రయత్నం చేస్తే మిగిలిన 9 వంతులు నాకింతే ఉంది, నాకున్నంతా చేశా, ఇంతకు మించి నా దగ్గర లేదు అనేదాకా నువ్వు చేస్తే ఆ తర్వాత భగవంతుడు చేస్తాడు. నా ఒళ్ళు అలవకుండా, నేను కొద్దిగా కదలకుండా, నా కంఫర్ట్ జోన్లోంచి నేను బయటికి రాకుండా ఒక్క 10 నిమిషాలు ముందు నిద్ర లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకో, ఆ సమయంలో బాగుంటుంది అంటే నేను ఆ టైంకి లేవలేనండి, నేను 7 అయితే కానీ పక్క మించి లేవలేను, అప్పుడు దండం పెట్టుకుంటాను అనేటటువంటి నీ కంఫర్ట్ జోన్లోంచి నువ్వు బయటికి రాకుండా ఉంటే భగవంతుడు నీకెందుకు సహాయం చెయ్యాలి? మొదటి ప్రశ్న. నువ్వు 10 నిమిషాల ముందు లే, నీ వంతుగా ఒక్కరోజు కనీసం. ఆహా, నేను అస్సలు కదలను, ఐ విల్ నాట్ స్టార్, బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్. ఇది ఇక్కడ వస్తోంది. మన ప్రయత్నం చేశామా లేదా అన్నది మొదటి వస్తుందండి. ప్రయత్నం చేయడం మన బాధ్యత, ఫలితం ఇవ్వడం అన్నది భగవంతుడికి సంబంధించింది. ఆ ఫలితం ఇచ్చేటటువంటి చోట భగవద్ అనుగ్రహం ఉండాలి, అంతేగాని ప్రయత్నం కాదు. మనకు ఒక కథ కూడా చెప్తారు. ఒకసారి ఎప్పుడో పంటలు పండట్లేదు, వానలు లేవు అని అనుకుంటే వానలు పడే సమయానికి పొలం దున్నుకున్న వాడికి పంట పండింది. తర్వాత ఎప్పుడో వానలు పడ్డాయి, ఎట్లాగో వానలు పట్టలేదని పొలం దున్నుకోకుండా ఉన్నవాడికి పంట పండల. నువ్వు దున్నుకుని సిద్ధంగా ఉంటే కదా నీకు పంట బాన పడి నీకు పంట పండడానికి వీలైంది. కనీసం నువ్వు చెయ్యి ఇట్లా అన్నా పెట్టాలిగా, అనుగ్రహం గ్రహించటానికి. ఇది కూడా పెట్టాను, నేను ఇలా చేతులు ముడుచు కూర్చుంటాను, నాకు అన్నీ చెయ్యాలి, నేను ఏదో ఒక ప్రార్థన చేసేస్తాను, నాకు ఆయన నుంచి అనుగ్రహం కావాలి అంటే ఇది బద్ధకం కింద లెక్క. నీ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఫలవంతం కావాలి, దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నా ప్రయత్నాన్ని నువ్వు సహకరించు అని అడిగితే బాగుంటుంది. కానీ నేనేం చేయకుండా భగవంతుడిని నాకు సహాయం చేయాలంటే ఏం బాగుంటుంది? అలా అడగాలి. ప్రయత్నం చేస్తున్నారు, ఆయన భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి, ప్రయత్నం జరుగుతోంది, ప్రయత్నం జరుగుతుంటే అనుగ్రహం పొందాలి అనుకుంటే కనుక అప్పుడు ఏదన్నా ఉందమ్మా? ఏమన్నా అప్పుడు ఏమీ లేదండి. ప్రయత్నం చేయడం త్రికరణ శుద్ధిగా, ఇదిగో నాకు నా శక్తి వంచన లేకుండా, ఒక పదం వాడతాం మనం, నా శక్తి వంచన అనే పదం చాలా రెగ్యులర్గా వాడతాం. నా శక్తి వంచన అంటే నేను మోసం చేసుకుంటా, కొన్నిసార్లు నన్ను నేనే మోసం చేసుకుంటా. చేయగలి కూడా పోన్లేదు, వాటికి చేయకపోతే ఏమైంది, ఇవాళ దేవుడు చూశాడా, ఇవాళకి ఇలాంటి ఆలోచనలు పర్వాలేదులే వాళ్ళ అని
అట్లా అనుకోకుండా నన్ను నేను కూడా మోసం చేసుకోకుండా, ఇతరుల సంగతి వదిలేయండి, అమ్మా నన్ను నేను మోసం చేసుకోకుండా నా శక్తిని అంతా గనక పెట్టినట్టయితే భగవంతుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఎక్కడో లోటు చేస్తున్నాం, ఎక్కడ లోటు చేస్తున్నామో ఒకసారి సెట్ చేసుకోవాలి. మనం సరిగ్గా అడగట్లేదా? అడిగే పద్ధతి సరిగ్గా లేదా? మనం అడిగేది అన్యాయమా, అధర్మమా? అది కూడా ఉందిగా. అధర్మమైన కోరికలు కోరితే తీరుస్తాడా భగవంతుడు? లేదు. అందులో కొంత ధర్మం కూడా ఉండాలి కదా. ఇన్నో ఆలోచించాలి. అంతేగాని ఊరికే కూర్చుని భగవంతుడు నాకు ఏం చేయలేదు ఏం చేయలేదంటే ఎందుకు చేస్తాడండి? మనం గజేంద్ర మోక్షం కథ తెలుసు. ఎంతో కాలం అయిన తర్వాత ఆయన సరైన వాళ్ళని ఏం ప్రార్థించుకోలే. తర్వాత అన్నాడు, నాకెవరి పేరో తెలియడం లేదు, ఎవరిని చేయాలో, ఈ విశ్వమంతా ఎవరు వ్యాపించున్నాడో వాడే అన్నాడు. అప్పుడు టక్కుని వచ్చాడు, సరైన అడ్రస్ ఇచ్చాడు అనమాట. కోడ్ సరిపోయింది, అది ఫోన్ కాల్లో కరెక్ట్ నంబర్కి వెళ్ళింది, వచ్చి అది కూడా ఉంది. అవును. ఏదో దేనికి ఏది లేకుండా కొంచెం ఆలోచించుకోవాలి, విమర్శించుకోవాలి. మనం చేసే సరైనది అవునా కాదా, సరైన పద్ధతి అవునా కాదా, ఒకటి అనుకుని ఒకటి చేస్తున్నామా? ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు మనం ఏ మార్గంలో ఆయన్ని ప్రార్థించినా సరిపోతుందమ్మా. అంతేనమ్మా? ఇవి సరిగ్గా ఉంటే చాలు. ఇవన్నీ ముందర చేసుకుంటే నేను క్లీన్గా ఉండాలి, నా ఇంటెన్షన్ న్యాయమైంది అయి ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి నా కోరిక. అంతేగాని ఇప్పుడు ఉదాహరణకి నాకు ఎవరి మీదో కోపం ఉండి వాడు చచ్చిపోవాలని నేను దేవుణ్ణి కూర్చుని ఇక్కడ ప్రార్థిస్తే, పోనీ చచ్చిపోవడం కూడా అక్కర్లా, వాడికి నష్టం రావాలి, వాడికి హాని కలగాలి అని ప్రార్థిస్తే దేవుడు నా మాట వినలేదు అంటే ఎట్లా కుదురుతుందమ్మా? వినడు. ధర్మం కాదు కదా, ఆయన వినడు. వింటే దేవుడు కాడు. అవును అవును. అందువల్ల అసలు దైవం అనే దానికి ఓ మంచి నిర్వచనం ఇస్తాడు భాగవతంలో. కృష్ణుడు 7 ఏళ్ల కృష్ణుడు ఈ గోవర్ధన ఉద్ధరణానికి ముందు కర్మమే జీవులకు దైవం బధిప అంటాడు. దేవుడు అంటే ఎవరిటంటే కర్మము. కర్మం అంటే ఆ కర్మ కాదు, కర్మము పని. వర్క్ ఈజ్ వర్షిప్, అంతే. వర్క్ ఈజ్ వర్షిప్ కాదు, వర్క్ ఈజ్ గాడ్ అన్నాడు. కర్మమే, మీరేం పని చేస్తే దానికి ఫలితం ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు, అంతే. అంతేగాని నిజమే కొంతమంది చేస్తూ ఉంటారు, దైవానుగ్రహం లేదంటారు, చాలా కష్టపడతారు, ఫలితాలు ఉండవు. అయ్యో మేము ఇంత చేసినా మాకు ఫలితం రావట్లేదు, మేము ఇంత చేసినా మాకు ప్రయోజనం లేదంటూ ఉంటారు. మీరు చేసిందంతా చేసి సున్నా పెట్టి హెచ్చవేస్తున్నారు, ఎక్కడో ఏదో పొరపాటు చేసి. కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఇంకోటి కూడా ఉంది, మనం ఏదన్నా సత్కార్యం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నా సరే, మనం చెడ్డ మాట మాట్లాడితే అంతకుముందు చేసిందంతా సున్నాతో హెచ్చవేసినట్టు. ఇది చాలు. గంట పూజ చేసాం, చిట్ట చివరిలో ఫోన్ వచ్చింది, వెళ్ళి అటెండ్ అయితే అటెండ్, లేకపోతే లేదు, తర్వాత కాల్ బ్యాక్ చేయి. ఈ లోపల వీడెవడు, ఈ దుర్మార్గుడు నాకు ఫోన్ చేశాడు అని వాడిని తిట్టుకున్నాం అనుకో, ఇంకెందుకు ఆ పూజ, నువ్వు గంట చేసిన పూజ గోయిందా. అది ఇట్లాంటివి ఉంటాయి. ఇవి తెలియక మేం చేసిన వాటికి ఫలితం లేదు అని. అందుకే ముందు ఏది చేయాలన్నా చిత్తశుద్ధి కావాలన్నారు. నీ మనసును క్లీన్ చేసుకో. పాయసం వండాలంటే పాత్ర శుభ్రంగా ఉండాలి, లేకపోతే కిలిమెక్కి పాయిజన్ అవుతుంది కదా. కనుక నువ్వు చేసేది నీకు ఫలితం రావాలంటే బీ క్లీన్, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎన్విరాన్మెంటల్లీ. తర్వాత ఆయనే అనుగ్రహిస్తాడు. నమస్తే.